నమస్తే గైస్, వెల్కమ్ టు కార్తిక్ ఆటో. దిస్ ఇస్ కార్తిక్. ఈ మధ్య అందరూ మన ఇంజన్ నుంచి ఈవీ సైడ్ కి షిఫ్ట్ అవుతారు. సో మనము ఇప్పుడు ఈవీలో మనకు మాక్సిమం షేర్ ఉన్నదా ఏదంటే అది ఓలా. మనం ఇప్పుడు ఓలాలో మనం S1 సెకండ్ జనరేషన్ వెహికల్ పట్టుకొచ్చినాం. జనరేషన్ 1 అండ్ జనరేషన్ 2 డిఫరెంట్ ఏంటంటే చిన్న చిన్న కాంపోనెంట్స్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకు బిల్డ్ క్వాలిటీ అండ్ కొన్ని పార్ట్స్ మిస్ అవుతుంది. కానీ ప్రైస్ మాత్రం 8,000 పెంచారు. ఇప్పుడు మనం ఓలా S1 సెకండ్ జనరేషన్ లుక్స్ చూసుకున్నాం. ముందర చూసుకుంటే మనకు ఇక్కడ ఇది ఎట్లా అంటే కన్నుకొట్టినట్టు ఉంది. ఇంకా మనకు సైడ్ కి మనకు ఎల్ఈడి లైట్ వస్తుంది. అండ్ ఇఫ్ టాక్ అబౌట్ ద బిల్డ్ క్వాలిటీ, ఫుల్ ప్లాస్టిక్. మా ఆవిడ ఫీల్ అయితే కొడుతుండే ఆందే బండి. అండ్ ఇక్కడ మనము మడ్గా చూసుకుంటే చెత్త ఏం కడగ గలీజ్ ఇచ్చినాం. వర్షం పడుతుంది ఒప్పుకుందాం, కానీ ఇది మొత్తం ఫైబర్ ప్లాస్టిక్. ఇది చాలా లూజ్ ఉంది, కొడితే పక్కా ఇది పోతుంది. ముందే చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ ఫోక్ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ మనకు ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడితే మోనో స్వింగ్ వస్తుంది మనకు, ఇంకా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు ఛార్జింగ్ అనేది ఇంకా నుంచి పెట్టాలి, సేమ్ యాక్టివా. గైస్ కొంచెం చూసుకొని డిఫరెంట్గా అనుకోకండి, ఇంకా నుంచి చేసుకుంటా అనుకోకండి, బంద్ చేద్దాం. అండ్ దీనిలో మనకు వచ్చేసి 720 వాట్స్. ఇక ఎంత మనకు నియర్లీ 6.5 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఇప్పుడు మనము సైడ్ లుక్స్ గురించి మాట్లాడదాం. సో గైస్ ఇప్పుడు మనకు సైడ్ లుక్స్ చూసుకుంటే మనకి ఇంకా బ్యాక్ సపోర్ట్ కోసం అని వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఓలా కాస్ట్ కటింగ్ కోసం ఇక్కడ మొత్తం ఏంటంటే ఒక చిన్న క్యాప్ టైప్ వస్తుంది, అది ప్లాస్టిక్. మనోడైతే ఓలా కన్నా ఎక్స్పర్ట్, దాని పీకేసిండు. అండ్ ఇక్కడ బెల్ట్ వస్తుంది. ఈ చాలా మందికి ఏంటంటే బెల్ట్ రస్టింగ్ ఇష్యూ వస్తుండే, చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పెద్ద ఏం కాస్ట్ లేదు. అండ్ ఈ బెల్ట్ చాలా స్పెషల్, ఎందుకంటే మంచి సౌండ్ చేస్తుంది కానీ. మనం మేము చూసిండే కదా, హీరోయిన్ ఏడుస్తున్న సౌండ్ వస్తుందని, సేమ్ అలానే, కానీ సౌండ్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, గలీజ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనిలో ఉన్న బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. మనకు బ్యాటరీ వచ్చేసి IP67 రేటింగ్తో వస్తుంది. అండ్ ఇప్పుడు కంపెనీ క్లైమ్ చేసేది ఏంటంటే 145 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు, కానీ అది టెస్టింగ్ వరకే. కానీ ఇప్పుడు మనం సొంతంగా నడుపుతాం కదా, మా దోస్తుగాడు ఆంధ్ర బండి, అండ్ అది నడిపింది ఎంత మనకు 110 కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఆ డైలీ కాలేజ్కి పోతాడు, కాలేజ్కి వస్తాడు, మెల్లగా అటు ఇటు చుట్టుపక్కల చాయ్ దానికి అంతే. సో గైస్ ఇప్పుడు మనము మెయిన్ ముద్దకి బాగా మాట్లాడితే మనకు ముందర వచ్చేసి నార్మల్ ఫోన్ హోల్డ్ కోసం అని ఫోన్ పెట్టుకోవడానికి మనకు S1 జనరేషన్ 1 దాని మనకి మధ్యలో ఒక చిన్న పెద్ద బంప్ వస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే మనం మంచిగా హెల్మెట్ పెట్టుకోవచ్చు. కాండి చూసారా, హెల్మెట్ తీసుకురా ప్లీజ్ బాయ్, పెద్ద షార్ట్ అవుటిజం. యా, మనం మీద హెల్మెట్ పెట్టుకోవచ్చు. మన నార్మల్ మన అవసరమైన మనం ఇప్పుడు యాక్టివ్తో ఎట్లా పోతాము సేమ్ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి మన స్పీకర్ టెస్ట్ చేద్దాం. సో పాట వినండి. అంతే, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం బూట్ ఓపెనింగ్ వచ్చేసి మన దగ్గర చిన్న స్మార్ట్ బటన్ వస్తుంది, అది ప్రెస్ చేద్దాం. ఏదో పెద్ద ఓపెన్ అయితే సౌండ్ వస్తుంది. సో మనకి ఇది వచ్చేసి 38 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. ఒకసారి హెల్మెట్ ప్లేస్ చేసి చూద్దాం. దిస్ ఇస్ అవర్ హెల్మెట్. సో లెట్స్ ప్లేస్ ఇట్. పడుతుందా పట్టదా? పడ్డది, చూద్దాం. క్లోజ్ అవుతలేదు గైస్, హెల్మెట్ పడతలేదు. నార్మల్గా మన వచ్చిన డాక్యుమెంట్ కానీ చార్జర్ పడుతుంది అంతే, దానికన్నా ఎక్కువ పడదు. సో లెట్స్ టాక్ అబౌట్ డ్రైవ్. ఒకసారి నడిపి చూద్దాం ఎట్టుందో. సో గైస్ ఇప్పుడు మనం డ్రైవ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు దీన్ని ఇన్స్ట్రుమెంటల్ కస్టర్ గురించి మాట్లాడదాం, ఎలా వస్తుందో అని. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం. గిరే దమ్ ఉంటుంది. అదే బండి అయితే మంచిగా మనము స్టార్ట్ చేసి
ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. పాస్వర్డ్ ఏ షట్ యా, ఇదే పాస్వర్డ్. మీ దోస్గానికి మీ బండి పాస్వర్డ్ తెలిస్తే ఈజీగా తీసుకోపోవచ్చు, డ్రైవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బేసిక్ దీనిలో ఏమేమి వస్తాయో చూసుకుందాం. మెట్రో స్టేషన్ అంట. అండ్ నారాయణ కూడా ఏం చూసినారా? ఏడికేడో గుర్తుండు. సరే లెట్స్ లీవ్ ఇట్. హోమ్ అంట, మన సేఫ్టీ రైడ్స్ అంట, హజర్ట్ రైడ్స్ సైడ్కి ఓపెన్ అవుతూ ఉంటుంది. మూడ్ సౌండ్ అంట, ఆల్ సెట్టింగ్స్, డార్క్ మోడ్ కూడా ఉంది. ఏమైంది? అప్లైంగా చాలా రేట్ చేస్తుంది ఇది. ఇప్పుడు అప్లై అయింది. ఇప్పుడు ఆఫ్ చేద్దామా? మరి ఇంత రాగైతే కష్టమే గైస్. ఇది మన సాంగ్, మన వెహికల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఎంత ఉంది, ఎకో మోడ్ ఎంత వస్తుంది, నార్మల్ మోడ్లో ఎంత వస్తుంది, స్మూత్ మోడ్లో ఎంత వస్తుంది, హైపర్. ఇప్పుడు మనకి ఇది సో చూసుకుందాం. అంతేనా వెహికల్? అంతేనా, ఇంకేం రా? యా అంతే గైస్. ఇప్పుడు సెట్టింగ్స్ చూసుకుంటే సెట్టింగ్స్ ఇన్నో ఉందా? ఆల్ సెట్టింగ్స్, ఆటో, డార్క్, బ్రైట్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ అండ్ వీ కెన్ డిక్రీజ్ ఇట్. బ్లూటూత్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ అంటే సృజన్, దీన్ని మనం సుకన్య అని పిలుస్తుంటాము. ఇంకా మన ఫేవరెట్ అంట, హే ఐఎమ్ రైడింగ్, లైక్ మెసేజెస్. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే వారికి మెసేజ్ రావాలి కదా, నేను ఇట్లా నడుపుతున్నా అని. మనకు నార్మల్ వస్తుంది లైక్ బిజీ, అలాన్ని మనకు సేవ్ చేసుకోవచ్చు మనము. స్కూటర్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని. అప్డేట్స్ ఏమైనా వస్తే వైఫై తోటి యా ఇది మనకు కనెక్ట్ చేసుకోవచ్చా మనకి. పాస్వర్డ్ అంట. సో తర్వాత చూసుకోం. ఇది సౌండ్ సిస్టమ్ కంట్రోలింగ్ కోసం అని. ఇది రైట్, సేఫ్టీ రైట్ ఇన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ అయిందా? లెట్స్ చెక్. ఇది అది ఆన్ కదా? యా కనిపిస్తుంది. ఇదే మన హలో రైట్స్ అని ఇలా వస్తుంటుంది. వాడు కూర్చుంటాడా అదే బండి. సో చూసుకుందాం. కింద టర్న్ ఆఫ్ ఇండికేటర్ అంతుంది. ఇవి రెండు బంద్ చేసుకున్నాం. ర్యాగ్ అవుతుంది కొద్దిగా ఎందుకో, రైడింగ్ ఇన్ఫర్మేషన్ కోసం అని. వెకేషన్ మోడ్. వెకేషన్ అంటే మనము బయటికి పోయినాము, లైక్ ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టడం లేదు, అది బ్యాటరీ మీద డెడ్ కాకుండా వెకేషన్ మోడ్. మనం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆన్ చేసుకోవచ్చు, ఈజీ అది. ఇంకా సేఫ్టీ, కింద పడితే కానీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అంతే. ఇవి మనం డ్రైవింగ్ చేస్తే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సిస్, మనకు జియో ఫెన్స్ ఏంటంటే ఒక లొకాలిటీ మనం పెట్టినాం అనుకో, ఆ లొకాలిటీ దాటి పోతే మనకు వార్నింగ్ వస్తుంది. ఒకసారి పోదు అనుకున్నాం టైం అంటే ఇంత టైం రైడ్ చేయొచ్చు అని. స్పోర్ట్స్ మోడ్, హైపర్ మోడ్. సిస్టమ్ అప్డేట్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది వైఫై కనెక్ట్ చేస్తే. ఇప్పటికి ఎంత 27,018 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిండు. మా 1 year కానీ అయిపోయింది ఆల్రెడీ. యా సపోర్ట్ కోసం అని. లెట్స్ డ్రైవ్ ఇట్. డ్రైవ్ చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ నార్మల్ అని ప్రెస్ చేయాలి. యా ఆన్ అయిపోయింది. యు ఆర్ రిస్ట్రిక్టెడ్ అంట. ఇక్కడ మనకు నార్మల్ ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ ఆఫ్ చేయాలంటే మరి దాన్నే ప్రెస్ చేయాలి. హార్న్. ఇక్కడేమో రైట్స్ ముందర నైట్ టైం అయినప్పుడు. ఇదేమో క్రూజ్ కంట్రోల్, కొద్దిగా ప్రాబ్లమే ఉంటుంది, అదొక్కటి ఇష్యూ. అండ్ ఇది పవర్ మోడ్. సో లెట్స్, ఇది మన సాంగ్ కంట్రోలింగ్ కోసం అని. లెట్స్ డ్రైవ్ ఇట్. ఇక బ్రేక్ పడితే అది రాదన్నమాట. బ్రేక్ ఆఫ్ చేసి నడపాలి. సో ఆడికి పోయి మంచి లొకేషన్కి పోయి మాట్లాడుతుంది. ఇంకా డ్రైవింగ్ టెస్ట్ నడుస్తుంది. సో గైస్ ఇప్పుడు డ్రైవ్ గురించి మాట్లాడితే చాలా స్మూత్ ఉంది. అండ్ మన ఫోన్ మనకేమైనా ఉంటే అది అక్కడ పెట్టుకోవచ్చు. నార్మల్గా స్పీకర్ ఉంటుంది ఇక్కడ మనం ఏమైనా హుక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని క్లాక్ స్పీడ్ వచ్చేసి 120 kilometers అంట అకార్డింగ్ టు ద కంపెనీ.
కంపెనీ అలా క్రైమ్ చేస్తుంది, డ్రైవ్ చేద్దాం. పికప్ ఇది ఏంటంటే నాకు నార్మల్గా మనకు బైక్ నడిపే అలవాటు ఉంది కదా, సో అందుకే నాకు సిట్టింగ్ పొజిషన్ అంత కంఫర్టబుల్గా లేదు, బికాస్ అది మనకు కమాండింగ్ పొజిషన్ వస్తుంది. ఇదేంది మనకు అది మనం కమాండ్ చేస్తున్నట్టు ఇలా లైక్ హ్యాండ్స్ ఫోర్ చేసి కూర్చున్నట్టు ఉంది. అందుకే నాకు సిట్టింగ్ పొజిషన్ అంత నచ్చలేదు. ఏంటంటే మన ఐక్యూబ్తో పోలిస్తే ఐక్యూబ్ మనకు కమాండ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం టాప్ స్పీడ్ చూసాం, సిక్స్టీ ఎక్కువ పోతలేదు, 60 కన్నా ఎక్కువ పోతలేదు. సో ఇప్పుడు మనం ఇంకా రివర్స్ పోదాం. లొకేషన్ బాగుంది కదా. సో ఇప్పుడు మనం దీనిలో చూసుకుంటే నార్మల్ మోడ్, అండ్ మనకు దీనిలో ఏంటంటే సర్వీస్ కాస్ట్ వచ్చేసి నియర్లీ 2000 సంథింగ్ అలా ఉంటుందంట మనోడు చెప్పిండు. సో రైట్ తీసుకుందాం. ఇండికేటర్ కూడా ఆఫ్ చేయాలంటే మనం మళ్ళీ ప్రెస్ చేయాలి, అదొకటే బాధ. సో ఇప్పుడు ఏంటంటే దీనిలో వచ్చేసి ఇష్యూ, మనకు దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, లైక్ మనము సర్వీస్ సెంటర్ చాలా ఇష్యూస్ ఉన్నాయంట. మనోడు చెప్పింది ఏంటంటే సర్వీస్ మనకు వస్తే మనకు మినిమం 15 days పడుతుందంట సర్వీస్ అయిపోవడానికి. ఎందుకంటే సర్వీస్ మ్యాన్స్ ఎవరు ఉండదంట అక్కడ, అది మెయిన్ ఇష్యూస్ అంట. అండ్ మనకు దీనిలో మనకు దీనికి బెల్ట్ ఇష్యూస్ వచ్చినాయంట, రైట్, ఇంకా ఇది కూడా వెళ్ళిపోవడము, చాలా ఇష్యూస్ వచ్చాయంట. సో ఇప్పుడు ఏంటంటే మాట్లాడుకుందాం. సో గైస్, మీకు ఎలా అనిపించింది? ఆమె ఇప్పుడే కంక్లూడ్ చేయము, ఎందుకంటే వి గోనా కండక్ట్ అండ్ సిరీస్ బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ యూ. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకోసం ఒక బెస్ట్ వెహికల్ ఫైండ్ చేయండి, అండ్ మా దోస్తులాగా బాధపడకండి. అండ్ మన కంపారిజన్ మనము 4 vehicles, ఇది ఒక ఫస్ట్ వెహికల్ ఓలా S1, అండ్ మిగతా వెహికల్స్ మన నెక్స్ట్ వీడియోలో మనం రివ్యూ చేస్తూ ఉంటాము. సో అలా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, సో దట్ మీకు ఆన్ టైం మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీకోసం మీ బెస్ట్ వెహికల్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.